హలో ఎవరివన్. ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్యారలాక్సిస్ థియరం. ఇందులో జనరల్గా కమిట్ చేసే మిస్టేక్స్లో ఒక మిస్టేక్ని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈరోజు సెకండ్ మిస్టేక్ అంటే జనరల్గా కమిట్ చేసే ఇంకొక మిస్టేక్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాల్కులేషన్స్ చాలా సబ్జెక్ట్స్లో అవసరం అవుతాయి మనకి. మెయిన్ ఈ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయంటే ఫ్లూయిడ్ మెకానిక్స్, సెకండ్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్లో అయితే గేట్ ప్రాబ్లమ్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో అయితే బీమ్స్ అండ్ కాలమ్స్లో ఎక్కువగా డిస్కస్ చేస్తాం. సో ఈ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాలిక్యులేట్ చేసినప్పుడు అబౌట్ ఇట్స్ సెంట్రాయిడ్ కాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియోలో ఒక సెమీ సర్క్యులర్ ఏరియా తీసుకున్నాం. ఇది ఒక సెమీ సర్కిల్ ఎక్స్ఎక్స్ అనేది దాని యొక్క డయామీటర్ ఇలా పాస్ అవుతుంది ఎక్స్ఎక్స్ మీద, అండ్ దిస్ ఈజ్ ద సెమీ సర్క్యులర్ షేప్. సెమీ సర్కిల్ సెంట్రాయిడ్ అనేది ఈ ఎక్స్ఎక్స్ నుంచి 4r/3π డిస్టెన్స్లో ఉంటుంది, వేర్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సెమీ సర్కిల్. ఈ సెంట్రాయిడ్ కూడా పాస్ అయ్యే యాక్సిస్ ఏమో జీజీ, న్యూట్రల్ యాక్సిస్ అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సెమీ సర్క్యులర్ ఏరియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్, అంటే ఐజీజీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఐజీజీ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్యారలల్ యాక్సిస్ థియరంలో ఏదైనా అదర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఐజీజీ మనకు ఒకవేళ ప్రొవైడ్ చేస్తే ఎనీ అదర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఇప్పుడు ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఐజీజీ ఇక్కడ ఈ ప్రాబ్లంలో. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఒక ఫుల్ సర్కిల్ తీసుకున్నట్లయితే మనం ఫుల్ సర్కిల్ దాని డయామీటర్ క్యాపిటల్ డి, సెంట్రాయిడల్ యాక్సిస్ ఆర్ న్యూట్రల్ యాక్సిస్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుద్ది, అది అందరికీ తెలిసిందే. ఫుల్ సర్కిల్ యొక్క ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంతంటే πd⁴/64. ఇప్పుడు మరి సెమీ సర్కిల్కి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది? అబౌట్ ఎక్స్ఎక్స్ ఎంత ఉంటుందంటే ఫుల్ సర్కిల్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది, అంటే πd⁴/64 × 1/2. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటంటే సెమీ సర్కిల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్, అంటే ఇది అంటే అబౌట్ ఇట్స్ డయామీటర్ అనమాట, నాట్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్. సో ఐఎక్స్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు πd⁴/128. ఇదేంటంటే ఈ ప్రాపర్టీ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సెమీ సర్కిల్ అబౌట్ ఇట్స్ డయామీటర్ నాట్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్. ఈ ప్రాపర్టీ మనం ఫుల్ సర్కిల్ ప్రాపర్టీ నుంచి ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇది ఆన్సర్ కాదు. అసలు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్యారలల్ యాక్సిస్ థియరం మనకి ఏం చెప్తుంది? ఐఎక్స్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐజీజీ ప్లస్ AD². ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే జీజీ, అబౌట్స్ జీజీ మనం ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా కమిట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే మనం ఎప్పుడు ప్యారలల్ యాక్సిస్ థియరం ఇలాగే రీడ్ చేస్తాం, ఐఎక్స్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐజీజీ ప్లస్ AD². సో ఇన్ ఏ ఫ్లో హర్రీలో ఏం చేస్తామంటే మనం దట్ ఇంప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐజీజీ ప్లేస్లో πd⁴/128 ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ యాక్సిస్ 4r/3π సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది, దాన్ని మనం రైట్ అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఈ ఆపరేషన్ కరెక్ట్గా యూజ్ చేయకపోతే వి విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. ఐఎక్స్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐజీజీ ప్లస్ AD². ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఐజీజీ. సో ఐజీజీ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎక్స్ఎక్స్ మైనస్ AD². ఈ ఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఫుల్ సర్కిల్ ఏరియా కాదు, సెమీ సర్కిల్ ఏరియా. మన ఫుల్ సర్కిల్ ఏరియా π/4d², అందులో హాఫ్ 1/2 × π/4d², దట్ ఇంప్లైస్ πd²/8 అనమాట. డి అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ యాక్సిస్. మనకున్న ప్యారలల్ యాక్సిస్ ఏంటంటే ఒకటేమో ఎక్స్ఎక్స్, ఇంకోటేమో జీజీ. ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ 4r/3π. ఇది సెంట్రాయిడ్ డిస్టెన్స్ అనమాట. సో డి ఈక్వల్స్ టు 4r/3π. ఇక్కడ ఆర్ అంటే మనం డయామీటర్లో హాఫ్ ఉంటుంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసాం, మొత్తం అంతా ఒకే పారామీటర్లో ఒకే వేరియబుల్లో కన్వర్ట్ కోసం. సో 4r/3π ఈజ్ ఈక్వల్స్ టు 2d/3π.
సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఐజీజీ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎక్స్ఎక్స్ అంటే పై డి పవర్ 4/128 మైనస్ ఏరియా అంతా పై డి స్క్వేర్ బై 8 మల్టిప్లై డి స్క్వేర్. డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారల్ యాక్సిస్. అదంతా అంటే 2d/3π హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి కాలిక్యులేషను దట్ ఇంప్లైస్ పై డి పవర్ 4/128 మైనస్ పై డి స్క్వేర్. ఈ మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ పై డి పవర్ 4/128 మైనస్ డి పవర్ 4/18π వస్తుంది. సో ఇది ఆన్సర్ అనమాట. చాలామంది రేడియస్లో చదువుకోవడం అలవాటు అయిపోద్ది. సో దీన్ని రేడియస్లో కన్వర్ట్ చేసుకుంటే పై ఆర్ పవర్ 4/8 మైనస్ 8 ఆర్ పవర్ 4/9π. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. సెమీ సర్కిల్కి అబౌట్ ఇట్ సెంట్రాయిడ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఫ్లూయిడ్ మెకానిక్స్ ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుద్ది. సో ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దు. చాలా కాన్ఫిడెంట్గా ఈ ఆపరేషన్ మనం ఇక్కడ ఇంప్లికేషన్ చేయాలి. మీకు ఏ సబ్జెక్ట్స్లో అయినా సరే డౌట్స్ ఎక్కడైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రైట్ చేయండి. మేము చేసే వీడియోస్ కాకుండా ఆ వీడియోస్ కూడా మీ కామెంట్స్లో రైట్ చేసిన ఆ సబ్జెక్ట్స్ కూడా మేము వీడియోస్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.